ఫోటోలు తీస్తున్నాడు డ్యూటీలు మొన్న వార్త రాసేదారా మధ్యాహ్న వార్త రాసేదా మా వార్త రాసు music, congratulations. అబ్బా లైట్ లాంప్ ఇదిగో మల్లెపూలు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లెపూలు తెల్ల చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో తెల్లారు నా పేరు మల్లించుకో ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లెపూలు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లెపూలు తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టిన తెల్లారు నీ పేరు మల్లించుతా ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి అబురందిందా కళ్ళారా చూడగానే కథ తెలిసిందా కాకి చేత పంపిస్తే కబురందిందా కళ్ళారా చూడగానే కథ తెలిసిందా ఊరుతుందా ఊసుకొని పువ్వెళ్ళు ఇదిగో మల్లెపూలు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లెపూలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. షాద్ నగర్ పట్టణ ప్రాంతంలో ఒక విలేకరునే కాదు,
ఒక గాయకునని నిరూపించుకున్న కేపీ గారి ఈ యొక్క సాంగ్, అదేవిధంగా కేపీ మ్యూజిక్ కూడా విడుదల చేయడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. 64 కళలు మనుషులను ఆనందపరుస్తాయి. మనము చేద తీరాలన్నా, ఆనందపడాలన్నా, మనసును నిమ్మలంగా, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ కళలను అప్పుడప్పుడు తిలకిస్తూ ఉంటాం. 24 కళల్లో ఒకటి కవిత్వం కూడా కళనే, రెండవది గేమ్ కూడా, పాట కూడా కళనే. కాబట్టి ఇలా చాలా మంచి పాట, అంటే అందరిని ఆనందపరిచే పాట. హీరో మాత్రం చాలా బాగున్నాడు, చాలా బాగుంది పాట కూడా. అదిగో తెల్ల చీర ఇదిగో అనేది చాలా బాగుంది, చాలా బాగుంది. కాబట్టి అంటే మేమందరం ప్రేక్షకులం, అభిమానులం, కేపీ అభిమానులం, ప్రేక్షకులం అందరం వచ్చే విధంగా ఆనందంగా తిలకించడం జరిగింది. వారికి ఏదైనా అవకాశం వచ్చిన రోజు నిజంగా కూడా చెప్తున్నా, వారికి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఈ యొక్క విలేకరికే కాకుండా ఇదొక కళ, అంటే ఒక నటన ప్రదర్శించాలి, సమాజాన్ని ఆనందపరచాలి, సంతోషపట్టాలని ఒక ఆతృత వారి లోపల దాగి ఉంది. అదెవ్వరూ వెలికి తీస్తలేరు. కాబట్టి మరి చూడండి అనేది మనం అందరికి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా బిజీగా ఉన్న ఈ 15 నెలల్లో ఇంకా నాకు కూడా కొద్దిగా టైం దొరుకుతుంది. అవసరం వచ్చినప్పుడు కొందరితో మాట్లాడతాము. ఇలా ఒక ఇండోర్లోనే కాకుండా మంచిగా అవుట్డోర్లు, అంటే ఇప్పుడు థియేటర్లలోనే ఆడించే ప్రయత్నం చేస్తాం, పాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ముఖ్యంగా అందరి పత్రిక సోదరుల ముఖంగా, అభిమానుల, కేపీ అభిమానుల ముఖ్యంగా కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా సంతోషంగా ఉంది. ఆ పాట చాలా ఆనందంగా వచ్చింది. ముఖ్యంగా మనం ఒకరిని కళ దాగి ఉంటుంది ప్రతి ఒక్క లోపల. ఆ కళను మనం వెలికి తీసి దానిని అందరికి అందజేసినప్పుడే అది నిజమైన సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి ఆయన లోపల అది దాగి ఉంది. తప్పకుండా ఇప్పుడు రవి చేరని చోటకు కవి చేరుతాడు అన్నట్టుగా ఇలా విలేకరులు ఎటువంటి విషయాలైనా బయటికి తీసి రాస్తా ఉన్నాం. అది చాలా సంతోషంగా ఉంది. కొందరికి ఏమవుతుందంటే ఉన్న వాస్తవాలు రాస్తే జీర్ణించుకోరు. కాబట్టి నేను చాలా జీర్ణించుకుంటాను. ఉన్న వాస్తవాలు రాస్తాను, నన్ను వ్యతిరేకించడం నేను ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తాను. అంటే వాళ్ళ ఆ విధంగా రాసడం వల్లనే సమాజం మేల్కొల్పు జరుగుతుంది, అందరికి కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ గాయం ద్వారా ఏం చెప్పిండంటే మనందరికి యువకులకు మనము మన భార్యలను కూడా మంచిగా చూసుకోవాలని కూడా చెప్పిండు. మంచిది. మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరి ఈ పాటలు ఇవన్నీ చూసుకుంటాం, మా వద్దను కూడా మంచిగా చూసుకోవాలి. కేపీ మ్యూజిక్ ఛానల్ ద్వారా మొదటి పాట రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ హోమ్ థియేటర్ లోపల. మరి చాలా అంటే చాలా మంచిగా చిత్రీకరించడం, నిజంగా ఒక సినిమా చూసిన అనుభవం కనపడతా ఉంది. నిజంగా ఇంత ఖర్చు పెట్టి ఇది ఒక ఫ్యాషన్, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మరి ఇలా చిత్రీకరించడం, నిజంగా ఒక సినిమాలో హీరో హీరోయిన్ ఏ విధంగా చేస్తారన్నది నిజంగా ఇంతకన్నా మించి సినిమా ఏముండదు. మరి నిజంగా ఖాజా పాషా గారికి ధన్యవాదాలు. ఇది నిజంగా కూడా ఒక ఆర్టిస్ట్కు ఉండవలసిన లక్షణాలన్నీ మా ఖాజా పాషా దగ్గర ఉన్నాయి. మరి వారికి సహకరించిన నిజంగా కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ఆయనకు నిజంగా కూడా సహకరించి ఈ కళను బతికించాలనే ముఖ్య ఉద్దేశమే కనబడతా ఉంది. డబ్బులు ఎన్నో అప్పులు చేసి ఇలాంటివి తీసి వారికి వచ్చే లాభం ఏమి లేదు, కానీ ఒక కళను ప్రదర్శించి 10 మందిలో ఉంచాలన్నది ఖాజా పాషా గొప్పతనం. నిజంగా కూడా ఈరోజే ఆయన ఛానల్, మ్యూజిక్ ఛానల్ ఓపెన్ చేసి మొదటి పాటగా నేను ఆవిష్కరించడం జరిగింది. ఖాజా పాషా తీసిన వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఆయన కష్టానికి ఎన్నో విడుదలకు నేను ఎంచుకుంటూ ఈరోజు ఖాజా పాషా గారు స్టేజ్కి వచ్చినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఒకనొక సందర్భంలో ఖాజా పాషా గారు పాటలు పాడుతుంటే కొంతమంది హేళన చేసేవాళ్ళు. ఇప్పుడు ఇట్లే పోతారు పాటలు పాడటాన్ని అందరూ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది వాళ్ళకి చెంపపెట్టుగా భావిస్తున్నాం. ఒక ఉద్యమకారునిగా, సహచర ఉద్యమకారుడు ఈ స్టేజ్ ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. ద్వారా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మందికి ప్యాషన్ అనేది ఉంటది, కాకపోతే మన చుట్టూ ఉన్న దాని ప్రకారం మనము చేయలేకపోతాము.
దాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరికీ ఒక ఆదర్శంగా ఉన్న కేపీ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అన్న. మీరు మాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా మనకి ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకోవాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యంని మాకు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కొరియోగ్రఫీ అండ్ మీ అందరి సహకారం అద్భుతంగా అనిపించింది నాకు. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ మీకు ఎంకరేజ్మెంట్ కానీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మాకు ఆదర్శంగా ఉండి ఇలాగే అందరినీ ఎంకరేజ్ చేస్తూ మీరు ఇలా ముందుకు తీసుకెళ్ళాలి ఛానల్స్ ని అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. రాజ్నగర్లోని మొబైల్ అడ్డా హోమ్ థియేటర్లోని ఈరోజు కేబీ మ్యూజిక్ నిర్వహించిన ఫస్ట్ వీడియో ఈరోజు లాంచ్ చేయడానికి నిజంగా కూడా మేము ఈరోజు ఈ వీడియో ఓపెనింగ్కి వచ్చినాక మేము చూస్తుంటే కేపీ అన్న చూస్తుంటే అంతకుముందు ఎన్టీఆర్ది పాట చూసినాం. సేమ్ ఎన్టీఆర్ లాగానే నటించడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణది పాట అంటే ఆయన నటిస్తుంటే కృష్ణ లాగానే కనిపిస్తుంది. అంటే నిజంగా కూడా ఒక కళాకారునికి అంతకన్నా గొప్ప విషయం ఏం కావాలి. నిజంగా కూడా చాలా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో కళ ఉంటుంది, కానీ కేపీ అన్నకు అట్లా పాత్రికేయుని కానీ ఉద్యమకారుని కానీ అదేవిధంగా సామాజికవేత్తగా కానీ ఇలా కళాకారుని కానీ ఏ రంగానికి చూసినా కానీ సేవలు అందించి ఆయన అంటే ఏ మనిషికైనా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కళ ఉంటుంది. ఆ కళాపరంగా ఈరోజు అన్ని కళలు నిర్వహిస్తున్నందుకు, అదేవిధంగా అది ఉంచుకోకుండా అందరు కూడా పంచి అందరినీ భాగస్వామ్యం చేసినందుకు నిజంగా కూడా కేపీ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కేపీ మ్యూజిక్ ఛానల్ ద్వారా ఇవాళ మా అభిమాన నటుడైన సూపర్ స్టార్ కృష్ణ గారి సాంగ్ ని తొలి సాంగ్ గా ఎంచుకున్నందువల్ల కేపీ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతో ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా కృష్ణ గారి గురించి చెప్తారు. చాలా మంచి మనసున్న మనిషి అని. షాద్ నగర్ లో ఎవరిని అడిగినా మంచి మనసున్న మనిషి అంటే ప్రతాప్ అన్న గురించి చెప్తారు. ఒక మంచి మనసున్న మనిషితో ఒక మంచి మనసున్న సాంగ్ ని ఓపెన్ చేసినందుకు కేపీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ముందు కూడా కేపీ అన్న ఇలాంటివి ఎన్నో చేస్తూ మమ్మల్ని అందరినీ అలరించాలని, ఎక్కడ ఆగకుండా ముందుకు సాగిపోతూ ఉండాలని, కృష్ణలాగా కృష్ణకి ధైర్యం ఎట్లనో మా కేపీ అన్న కూడా అట్లే ధైర్యము. సో సాహసంతో ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కాజా నాకు ప్రాణమిత్రుడు. పాత్రికేయ వృత్తికి వచ్చినప్పటి నుంచి కూడా మేమిద్దరం అంటే పాత్రికేయులలో అరేతురే అని మాట్లాడుకునేది మేమిద్దరమే. అంత స్నేహం మా ఇద్దరి మధ్యలో ఉంది. తను ఏది చేసినా కూడా అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం కదా, ఆ మాటకు 100% న్యాయం చేస్తాడు మా కాజా పాష. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా మంది లోపల కళాకారులు ఉంటారు, నా లోపల కూడా ఉన్నాడు. చాలా మంది మేము చిన్నప్పుడు ఏవో స్టేజ్ల మీద అవి చేసినాము. ఆ తర్వాత ఏంటంటే మన మిడిల్ క్లాస్లలో ఎప్పుడు కూడా కొంచెం వయసు వచ్చిన తర్వాత జీవితంలో ఎదగాలి, ఏదో ఒకటి చేయాలి, ఎక్కడో ఒక చోట సెటిల్ కావాలి, ఈ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఈ ఆలోచనలు మన లోపల ఉన్న కళాకారుని చంపేస్తాయి. కానీ ఆ కళాకారుని చావనీయకుండా తన జీవితంలో ఎదిగిన తర్వాత తన లోపల ఉన్న కళను, ఆ కళా తృష్ణను తీర్చుకునేటందుకు మా కాజా కష్టపడుతున్నాడు. అందులో ముఖ్యంగా ఇప్పుడు శ్రవణన్న కాజా మేము మా ఏజ్ మా జనరేషన్ అందరికీ ఆరాధ్య దైవం ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో 10 మంది ఉంటే 8 మంది కృష్ణ గారి అభిమానులు ఉంటుండ్రి. అందరు హీరోలకు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం ఆ జనరేషన్ మా జనరేషన్ వరకు కృష్ణ గారు చాలా గొప్ప హీరో. ఆయనను మేమందరం చాలా అభిమానించేవాళ్ళం. ఆ పాటలన్నీ మాకు మళ్ళొకసారి గుర్తు చేస్తూ, అంటే మేము వయసులో ఉన్నప్పుడు విన్న పాటలన్నీ మాకు ఒకసారి గుర్తు చేస్తూ మమ్మల్ని ఆనందింపజేస్తున్న కాజాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కేపీ మ్యూజిక్ ఛానల్ని ప్రారంభోత్సవం చేశాం. మన గౌరవనీయులు, పెద్దలు, మిత్రులు, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారి స్వహస్తాలతో కేపీ మ్యూజిక్ ఛానల్ ప్రారంభించాం. అదేవిధంగా ఛానల్లో మొట్టమొదటి పాటను డేర్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరికి మునగాడు సినిమాలో ఇదిగో తెల్ల చీర పాటను మాత్రం మన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు లాంచ్ చేశారు. వారితో పాటు మాజీ ఎంపీ శివశంకర్ గౌడ్ గారు, జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి దంపతులు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ వెంకటరామరెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారు, మన ఎంపీటీసీ అరవ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఈరోజు మొబైల్ అడ్డాలో హోమ్ థియేటర్లో ఈ సాంగ్ను రిలీజ్ చేయడం జరిగింది. నేను పిలవగానే నా కార్యక్రమానికి వచ్చి ఛానల్ని ఓపెన్ చేసిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పాటను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి, శివశంకర్ అన్న గారికి, అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
నన్ను ఎంతో ఒక జర్నలిస్టుగానే కాకుండా ఒక కళాకారుడిగా నన్ను ఎంతో ఉత్సాహపరిచి ప్రోత్సహిస్తున్న నా జర్నలిస్ట్ తోటి మిత్రులు, శాసనంలో నా మిత్రులు, అదేవిధంగా నాయకులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు అందరికీ నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి వాళ్ళకు వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లెపూలు అనే పాటను కవర్ సాంగ్ చేయడం జరిగింది. మళ్ళీ కవర్ సాంగ్ తీసి సూపర్ స్టార్ కృష్ణ గారి పైన ఉన్న అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. ఇకపై కేపీ మ్యూజిక్ ఛానల్ ద్వారా తప్పకుండా మీకు మంచి పురాతనమైన మంచి పాటలు మరుగున పడిపోతున్నాయి. ఈ పాటల నాటిని కొత్తగా చూపించి ఆ యొక్క హీరోలను, ఆ సాహిత్యాన్ని, ఆ సంగీతాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇలాంటి పాటలతో పాటు నా సొంతంగా కూడా కొన్ని పాటలు రాసుకొని అవి కూడా చేయడం జరుగుతుంది. త్వరలోనే ఒక్కో పాటను ఒక్కో విధంగా ప్రతి సంవత్సరం ఒక కనీసం 5-6 పాటలు తగ్గకుండా చేయాలని నేను నా ఛానల్ ద్వారా సంకల్పించాను. అందుకే కేపీ మ్యూజిక్ ఛానల్ను ఈరోజు ఏర్పాటు చేయడం, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు అందరికీ, ఆల్ జర్నలిస్టులు అందరికీ, నా మిత్రులు జర్నలిస్టులు సోదరులకు, రాజకీయ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, మిగతా వాళ్లకు, ఈరోజు ఎవరైతే ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ప్రోత్సహించారో, సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వచ్చి ఇక్కడ నాకు కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మా అందరూ సహకరించినందుకు నా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మన షాద్నగర్ వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కేపీ మ్యూజిక్ ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పాటలను షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.